मातुलो यस्य जननी सर्वमङ्गला जनकः शङ्करदेवो तं वन्दे कुञ्जराननम्। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्कहस्तकुटी कामाक्षी पक्ष्मलाक्षी कलिकविपञ्ची विभासि वैरिञ्ची शारद नीरदेन्दुगणसारपटीरमराल मल्लिकाहार तुषार फेण रजताशलाकाश पणीश कुंद मंदार सुधापयोधि सिततामर समर वाहिनी శుభాకారత నొప్పు నిన్ను మది గానగ ఎన్నడుగల్గు భారతిం శారద శారదాంభోజ వదనావదనాంబుజే సర్వదా సర్వదస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరూ మ్యూట్ చేసుకోండి, దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. 40 దయచేసి ఇలా డిస్టర్బ్ చేయకండి, ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోకండి. వాగర్ధ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యమానంద స్ఫురదనుభవాభ్యాం. शिवाशक्त्या युक्तो यदि भवति शक्त प्रभवितुं न चेदेवं देवो न खलु कुशल स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहर विरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वामकृत पुण्य प्रभवति. सभाकल्पतरुं वन्दे वेद शाकोपजीवितं शास्त्र पुष्प समायुक्तं विद्वद्भ्रमर शोभितं. అటువంటి సభా సదస్సుకు నమస్కారం చేసుకుంటూ, పరమేశ్వర స్వరూపమైనటువంటి సభా సదస్సుకు నమస్కారం చేసుకుంటూ, మనము శతరుద్రియం స్కాంధ పురాణ అంతర్గత సూత సంహితలో ఉన్నటువంటి శతరుద్రియాన్ని ఆధారం చేసుకొని మనము ఈ ఈ పాఠాన్ని అనేటువంటి చెప్పుకుంటూ ఉన్నాం. అందులో మొట్టమొదటి మంత్రంగా మనం చెప్పుకుంది నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః అని చెప్పుకొని, అందులో మన్యువు అంటే కోపమని, ఆ కోపానికి సంబంధించినటువంటి 2 ఉదంతాలని చెప్పుకున్నాం. ఆ మన్మధుని యొక్క ఉదాంతాన్ని, తర్వాత వచ్చేసరికి యముడి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. ఇషువు అంటే ఆయన యొక్క బాణము, ఆయన యొక్క బాణం యొక్క గొప్పతనాన్ని కూడా మనం అక్కడ చెప్పుకున్నాం. తర్వాత నమస్తే అస్తు ధన్వనే, ఆ ధనస్సు యొక్క గొప్పతనాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఇందులో ఇంకా ధనస్సు యొక్క గొప్పతనం ఇంకా చాలా విశేషంగా ఉంటుంది. ఆ పాశుపతాస్త్రం ఆయనకి ఎలా వచ్చింది, ఆ పాశుపతాస్త్రాన్ని ఏ విధంగా ఇచ్చాడు అనేటువంటి విషయాలన్నిటి కూడా చాలా విస్తృతంగా ఉంటుంది. మనం సంక్షిప్తంగా కొంత వరకు చెప్పుకున్నాం. నమస్తే అస్తు ధన్వనే వరకు చెప్పుకున్నాం. ఈ రోజు మనము బాహుభ్యాం ఉదతే నమః. బాహుభ్యాం అంటే నీ యొక్క 2 చేతులకు నమస్కారము అని అర్థం. బాహుభ్యాం అంటే నీ యొక్క 2 చేతులకు నమస్కారము. తే అంటే నీకు, ఉత అంటే మరియు, మరియు నీ బాహులకు కూడా నమస్కారము అని అర్థం. ఈ శ్లోకాన్ని మొట్టమొదట పూర్తిగా వ్యాఖ్యానం ఇది. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః యాతే రుద్ర శివా తను రఘోరాస్కే నమో నమః. అంటే ఓ రుద్ర, రుద్ర అంటే ఇక్కడ పిలుస్తున్నట్టు, హే రుద్ర నమస్తే నీకు నమస్కారమగుగాక
అస్తు ధన్వని నీ యొక్క ధనస్సుకు నమస్కారము, నీ యొక్క బాహువులకు నమస్కారం మరియు నీ బాహువులకు నమస్కారము. శివా ఆ ధనస్సు ఈ బాణములు ఈ రెండు ఏవైతే ఉన్నాయో, నీ యొక్క చేతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాకు శివా అంటే మంగళమును కలిగించుగాక, శుభములను కలిగించుగాక. ఈ స్వరూపంతో నువ్వు యాతను యాతను అంటే పూర్తిగా వ్యాపించి ఉన్నటువంటి స్వరూపం. అంటే ఈ స్వరూపంతో నువ్వు నక్షత్ర మండలం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి స్వరూపంతో ఉన్నావు అని చెప్పేసి నమస్కారం పెడుతున్నాం. ఇది ఈ మంత్రం యొక్క అర్థం. హే రుద్ర, నీ ధనస్సుకు నమస్కారం మరియు నీ చేతులకు నమస్కారం. ఏ మూర్తి అయితే ఇలా వ్యాపించి ఉన్నాడో ఆ మూర్తి మాకు శుభమును అఘోరాస్త్యై నమో నమః. అఘోరము అంటే సౌమ్యమును కలిగించుట, ఘోరము అంటే మనకు అసౌకర్యమును కలిగించుట. దాన్ని అఘోర ఘోర. దీన్ని మనకు పంచబ్రహ్మ మంత్రముల్లో కూడా చెప్తూ ఉంటారు. అఘోరేభ్యోత ఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్యః సర్వేభ్యో సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః అనేటువంటి మంత్రంలో అఘోర స్వరూపం అని ఘోర స్వరూపం అని రెండు స్వరూపాన్ని చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని ఆ మంత్రం వచ్చినప్పుడు చూద్దాం. ఈ రోజు మనం వచ్చేసరికి బాహుభ్యాముతతే నమః అనేటువంటి ఈ వాక్యాన్ని చూద్దాం. బాహుభ్యాం అంటే ఆయన యొక్క రెండు చేతులకు నమస్కారం అని. ఈ రెండు చేతులు ఏం చేస్తూ ఉంటాయి అంటే, ఈ రెండు చేతులు కూడా ఆయన రక్షణ చేస్తాడు చేతులతో. తరువాత రెండవది జ్ఞానం ఇస్తాడు. ఏ విధంగా అంటే మీరు ఇక్కడ చూడండి, పరమేశ్వరుడు చేతులతో చేసేటటువంటి పని ఎప్పుడూ కూడా ఒక ఆయుధాన్ని ధరిస్తాడు. పరమేశ్వరుడు అనేకమైనటువంటి ఆయుధాలు ధరిస్తాడు. పరమేశ్వరుని యొక్క మూర్తులు చాలా విస్తృతంగా చెప్పబడ్డాయి. తంత్రశాస్త్ర గ్రంథాల్లోను, పౌరాణిక వాంగ్మయంలోను ఒక నటరాజ స్వరూపం కానివ్వండి, ఆనంద తాండవమూర్తి కానివ్వండి, ఆ తాండవమూర్తుల్లోనే అనేక రకాలైనటువంటి తాండవమూర్తులు చెప్పబడ్డాయి. అలా చెప్పుకుంటూ పోతే ఆయన యొక్క సోమస్కంధమూర్తి అనండి, ఇలా చెప్పుకుంటూ పోతే పరమేశ్వరుని యొక్క సగుణ స్వరూపమైనటువంటి స్వరూపంలోనే విస్తృతమైనటువంటి అవతారాలు చెప్పబడ్డాయి. ఇవి కాక పరమేశ్వరునికి లింగ స్వరూపం ఉంది. ఆ లింగంలో కూడా అనేక రకములైనటువంటి లింగములు ఉన్నాయి. ఒకవేళ ముని ప్రతిష్ఠించినటువంటి లింగములు ఏ విధంగా ఉండాలి, ఒక మనుష్య ప్రతిష్ఠిత లింగములు ఏ విధంగా ఉండాలి, దేవతా ప్రతిష్ఠ లింగములు ఏ విధంగా ఉండాలని ఇలా చాలా చాలా విస్తృతమైనటువంటి స్వరూపాన్ని పరమేశ్వరునికి చెప్పడం అనేటువంటిది జరిగింది. అందులో పరమేశ్వరుని యొక్క సగుణ స్వరూపంలో ఉన్నప్పుడు అనేక రకములైనటువంటి ఆయుధములను పట్టుకుంటాడు. ఆయుధములు స్వామి ఎందుకు పట్టుకుంటాడండి అంటే, తన భక్తులైనటువంటి వారిని రక్షించుట కొరకు ఆయన ఆయుధ స్వీకారం చేస్తూ ఉంటాడు. ఆయుధములు అనేటువంటివి ఆయనకు అలంకారం కాదు, ఆయన భక్తులను రక్షించడం కోసం. ప్రతి ఒక్క ఆయుధం వెనక ఒక తాత్విక పరమైనటువంటి అర్థం ఉంటుంది. ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క రకమైనటువంటి తాత్విక పరమైనటువంటి అర్థముతో. అంతున ఆయన పట్టుకునేటువంటి ఢమరుకం ఉంది కదా, ఆ ఢమరుకంలో నుంచే వ్యాకరణ శాస్త్రం మొత్తం వచ్చింది. ఆయన 14 మాహేశ్వర సూత్రాన్ని ఆ ఢమరుకంలో నుంచి మోగిస్తే ఆ శబ్ద శక్తియే ఈ ప్రపంచంగా మారింది. ఆ శబ్ద శక్తి అనేటువంటిది ఉత్పన్నమై ఆ శబ్ద శక్తి నుంచి ఆకాశం వచ్చింది అని చెప్తారు. ఆ ఆకాశోద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపా పృథివ్యా, పృథివ్యా ఓషధేయః, ఓషధిభ్యో అన్నాం, అన్నాత్ పురుషః అని ఈ విధంగా సృష్టి క్రమమైనటువంటిది జరిగిందని, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి ఈ విధంగా ప్రారంభమవుతూ మొత్తం చివరికి పురుషుడు అనేటువంటి వాడు ఉద్భవించాడు. అసలు జీవుడు ఉద్భవించడానికి కారణం ఆ ఢమరుకం. అంత గొప్పనైనటువంటిది ఆ ఢమరుకం. ఆయన పట్టుకునేటువంటి త్రిశూలానికి ఒక అర్థం ఉంది. ఈ విధంగా ఆయుధాలు, ప్రతి ఒక్క ఆయుధానికి కూడా ఒక వెనక తాత్విక పరమైనటువంటి అర్థం దాగి ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క ఆయుధ ధారణ చేస్తున్నాడు అంటే మనకు ఏదో ఒక అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. ఆయన పట్టుకున్నటువంటి ఒక్కొక్క ఆయుధాన్ని కూడా దర్శనం చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి రక్షణ మనకు లభిస్తుంది అని చెప్పేసి మనకు తంత్రశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. రుద్రాయామల తంత్రం అనేటువంటిది అది ఇంకా చాలా గొప్పగా వీటి గురించి వర్ణన చేసింది. తరువాత ఆయన చేతులతో చేసేటటువంటి పని ఏంటంటే ముద్రాధారణ చేస్తాడు. అంటే కొన్ని ముద్రల్ని పట్టి ఉంటాడు. ఆయన పట్టేటటువంటి ముద్రల వల్ల మనకి ఏం లభిస్తుందండి అంటే, ఆ ముద్రల్ని దర్శనం చేయడం వల్ల జ్ఞానం లభిస్తుంది అని చెప్తారు. ఆయన పట్టేటటువంటి ముద్రల్ని ధ్యానం చేయడం వల్ల మనకు జ్ఞానం లభిస్తుంది. తర్వాత ఆయన చేసేటటువంటి మూడో పని ఏంటంటే వరప్రదానం చేస్తాడు. ఆయన వరములు ఇవ్వాలి అంటే ఆయన తథాస్తు అని అతని మీద చెయ్యి పెడితే ఆయనకు వరప్రదానం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనకు ఆయన చేతులను ఒక్కటి ధ్యానం చేస్తే చాలు, మన జీవితానికి కావలసినవన్నీ లభిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, మనకు
ఈ శరీరంతో వచ్చాము అంటే ఈ శరీరంతో సుఖభోగములు అనుభవించాలి కొంతవరకు. తరువాత ధార్మికమైనటువంటి సుఖభోగములు అనుభవించాలంటే అధార్మికమైనటువంటి సుఖభోగములను ఎప్పుడూ కూడా కోరుకోనకూడదు. ధార్మికమైనటువంటి ధార్మికమైనటువంటి సుఖభోగములు అనేటువంటివి మనం కోరుకోవచ్చు. ఆ ధార్మికమైనటువంటి సుఖభోగములు లభించడానికి ఆయన చేతుల్ని ధ్యానం చేయాలి. దాన్నే వరప్రదానం. ఇహలోకంలో ఏ కామ్యములు తీరాలన్నా కూడా ఆయననే ధ్యానం చెయ్యాలి. తర్వాత ఆయన ముద్రల్ని ఇప్పుడు మనకు ఈ శరీరంతో ఉండడం మాత్రమే ప్రయోజనం కాదు. మనుష్యులు ఉంటున్నాయి, పశువులు ఉంటున్నాయి. దానికి మనుష్యుడికి పశువుకి ఏం తేడా అంటే ధర్మము, జ్ఞానము. మనకు ఆ జ్ఞానం అనేటువంటి ఉంది. పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయడం పశువులకు లేదు, మనుష్యుడికి మాత్రం ఇవ్వబడింది. కాబట్టి పరమేశ్వరుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ముక్తిని పొందడానికి ఆయన యొక్క చేతుల్ని ధ్యానం చేయాలి. ఆ జ్ఞానం అనేటువంటిది ఎవరు అంటే పరమేశ్వరుడు ఇస్తాడు. సర్వ విద్య ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అని సకల విద్యలకు జ్ఞానమునకు ఆధారభూతమైనటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి అటువంటి జ్ఞాన ప్రదాత ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞానంని ఎలా ఇస్తాడు అంటే ఆయన ఒక ముద్రను ధరిస్తాడు. ఆ ముద్రను దర్శించినంత మాత్రం చేత జ్ఞానం అనేటువంటిది అంకురించి మాయా అనేటువంటిది విచ్ఛిన్నమవుతుంది. ఏ విధంగా అవుతుంది అనేటువంటి ముందు ముందు చెప్తాను. తర్వాత మన జీవితంలో ఏది వచ్చినా కానీ నిలబడాలి. ఇప్పుడు నాకు ఆరోగ్యం వచ్చిందండి, ఆరోగ్యంగా ఉన్నాను, కానీ ఈ ఆరోగ్యం ఎప్పుడు నిలబడుతుందనే నమ్మకం ఉందా? కానీ ఆరోగ్యం నిలబడాలి అంటే పరమేశ్వరుని యొక్క చేతుల్ని ధ్యానం చేయాలి. ఐశ్వర్యం వచ్చింది, ఐశ్వర్యం ఉండడగానే సరిపోదు. ఆ ఐశ్వర్యం అనేటువంటి నిలబడాలి, మన పరంపరగా కొనసాగాలి. అది నిలబడాలి అంటే పరమేశ్వరుని యొక్క ఆయుధములను దర్శనం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రములందు చెప్పబడుతుంది. కాబట్టి పరమేశ్వరుని యొక్క చేతులను ధ్యానం బాహుభ్యాం పతయేన ఊరికే లేదు వేదం. ఆ వేదం చెప్పింది ఒక మాట, ఒక అక్షరం వేసింది అంటే దాంట్లో అంతర్లీనంగా ఎంతో రహస్యమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి అని మనం గుర్తుంచుకోవాలి. వేదం అనవసరంగా ఒక్క అక్షరం, ఒక్క పొల్లు వేయదు. కాబట్టి వేదంలో చెప్పబడింది అంటే ఇది బాహుభ్యాముతే నమః అనేటువంటిది వేదంలో చెప్పబడినటువంటి మంత్రం. కాబట్టి అందులో ఇంత గొప్పనైనటువంటి రక్షణ ఉంది కాబట్టి వేదంలో ఈ విషయాన్ని ప్రతిపాదన చేశారు. అంటే మొత్తం మీద పరమేశ్వరుని యొక్క చేతుల్ని దర్శనం చేస్తే మనకి ఏం కలుగుతుంది అంటే రక్షణ కలుగుతుంది. వచ్చినటువంటి ఏదైనా కానీ నిలబడాలి అంటే ఆ రక్షణ ఉండాలి. అది దానికోసం రక్షణ కలుగుతుంది. తర్వాత మన జీవితానికి సాఫల్యం చేసుకోవాలి అంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని ప్రసాదించగలిగింది పరమేశ్వరుని యొక్క బాహువులు, చేతులు. తరువాత ఇహలోక కామ్య ప్రదానం జరగాలి అంటే ఇక్కడ ఉన్నట్టు ఉండగా కోరికలు కూడా తీరాలి అంటే పరమేశ్వరుని యొక్క బాహువుల్ని దర్శనం చేయాలి. అందుకే వేదం బాహుభ్యాం పతయే నమః, మీ యొక్క బాహువులకు నమస్కారం తండ్రి అని చెప్పుకున్నారు. కాబట్టి ఈయన యొక్క ఆయుధములు, ముద్ర, వీటిని ఏ విధంగా ధ్యానం చేయాలి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి చూద్దాం. పరమేశ్వరుని యొక్క ఆయుధంలో చాలా ప్రధానమైనటువంటిది ఈ త్రిశూలం. త్రిశూలం అనేటువంటిది లేకుండా మనం ఎప్పుడూ కూడా పరమేశ్వరుణ్ణి భావన చెయ్యం. పరమేశ్వరుడు ఉన్నారంటే పక్కన త్రిశూలం అనేటువంటిది కలిగి ఉంటుంది. ఆ త్రిశూలం యొక్క అర్థం ఏంటంటే ఆ త్రిశూలం ఎక్కడ వచ్చింది అనేటువంటిది కూడా అంత స్పష్టంగా లేదు. ఎవరో దేవతలు ఇచ్చారని కొన్ని పురాణాల్లో చెప్పబడినప్పటికీ, భగవతి ఇచ్చిందని కొన్ని పురాణాల్లో చెప్పబడినప్పటికీ కూడా పరమేశ్వరుడు ఎప్పుడున్నాడో పరమేశ్వరునితో పాటు త్రిశూలం కూడా ఉంది. అంత సనాతనమైనటువంటిది ఆ త్రిశూలం. ఆయన త్రిశూలాన్ని మీరు గనక గమనిస్తే ఒక చక్కని కర్ర ఉంది, ఆ కర్రకి మూడు మేకుల్లాగా ఉంటాయి. వాటిని కూడా మీరు గమనిస్తే ఆ మూడు ఏంటి అంటే ఈ మూడు ఈ ఆకారంలో ఉంటాయి. ఆ ఆకారంలో ఉండేటటువంటివి ఏంటి అంటే సత్వ తమో రజో గుణములు. ఈ గుణములకు ఆధారమై ఉన్నటువంటి ఆ కర్ర ఏమిటి అంటే ప్రకృతి. ఆ ప్రకృతి ఆ సత్వతమో రజో గుణములకు ఆధారభూతమై ఉన్నటువంటిది. అవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నాయి అంటే పరమేశ్వరుని యొక్క కంట్రోల్లో ఉన్నాయి. కాబట్టి పరమేశ్వరుడు త్రిశూలాన్ని ధరించాడు అంటే పరమేశ్వరుడు ప్రకృతిని సత్వతమో రజో గుణములను తన ఆధీనంలో పెట్టుకొని ఈ విశ్వ ప్రపంచాన్ని నడుపుతున్నాడు అని గుర్తు. అంటే ఈ ప్రపంచం నడవాలి అంటే ఈ గుణములు లేకుండా ప్రపంచం అనేటువంటిది నడవదు. మీరు చూడండి, సత్వతమో రజో గుణములు లేవనుకోండి అసలు ఏమీ ఉండదు ప్రపంచం అనేటువంటిది. నీలో ఇప్పుడు నాకులో రజోగుణం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. రజోగుణం వలన మనం మాట్లాడుతున్నాం. మాటలకు కారణం రజోగుణం. తర్వాత మనం ధ్యానం చేయడానికి కావలసినటువంటిది సత్వశుద్ధి. జ్ఞానం తెలుసుకోవడానికి కావలసింది సత్వశుద్ధి. కాబట్టి మనం నిద్రపోవాలి అంటే తమోగుణం. ఇవి లేకుండా
వ్యక్తి అనేటువంటిది లేదు, ప్రపంచం అనేటువంటిది లేదు. ఈ ప్రపంచం మొత్తం నడుస్తుంది కూడా ఈ 3 గుణముల మీదనే. కాబట్టి ఈ 3 గుణములకు ఆధారభూతమైనటువంటిది ఆ త్రిశూలం అనేటువంటి దానికి గుర్తుగా పరమేశ్వరుడు ఆ త్రిశూలాన్ని పట్టుకున్నాడు. ఆ ప్రకృతి స్వరూపమైనటువంటి త్రిశూలాన్ని పట్టుకున్నాడు. తర్వాత ఆయన పట్టుకున్నటువంటిది ఇంకొక ఆయుధం ఏంటంటే ధనస్సు. ధనస్సు గురించి మీకు ముందు చెప్పాను. ఆయన పట్టుకున్నటువంటి వివిధ రకములైనటువంటి ధనస్సులు. ఇవన్నీ కూడా ప్రణవము ఆయన యొక్క ధనస్సుగా అయి ఉంటుంది. ఆ ప్రణవమే ఆయన పట్టుకున్నటువంటి ధనస్సు. ఆ ప్రణవం వల్లనే జ్ఞానం అనేటువంటిది మహాత్ములైనటువంటి వారికి హృదయ కమలం నందు వికసించడానికి కారణమవుతుంది. మీకు ఈ ధనస్సు అంటే మీకు ఇంకో విషయం చెప్పనా? తంత్రశాస్త్ర గ్రంథాల్లో చాలా విస్తృతంగా దీని గురించి చెప్పబడింది. ధనస్సు అంటే ఆయన పట్టుకున్నటువంటిది బాహ్యమైనటువంటి ధనస్సు కాదు. మనకు ఇక్కడ ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం నుంచి ఇక్కడ మనకు బ్రహ్మస్థానం ఉంటుంది కదా, ఇక్కడికి వరకు కూడా ధనస్సులోని సగభాగం. ధనస్సులో ఇప్పుడు ధనస్సు ఇలా ఉంటుంది కదా, ఇలా ఉండి ఇలా ఉంటుంది. ఈ మధ్యలో ఉండేటటువంటి భాగం ఈ బ్రహ్మరంధ్రం. తర్వాత ఈ బ్రహ్మరంధ్రం నుంచి మెడ వరకు కూడా ఇంకొక సగభాగం. ఇలా పట్టుకుంటే మీరు మొత్తం చూడండి, ఇది మొత్తం కలిపి ఒక ధనస్సు ఆకారంలో ఉంటుంది. ఈ బ్రహ్మస్థానం ఏదైతే ఉందో ఇక్కడ ఆయన సంధించబడినటువంటి బాణం ఉంటుంది. ఎప్పుడైతే పరమేశ్వరుడు ఆయనకి జ్ఞానం కలగాలి అని అనుకుంటాడో అప్పుడు ఆ పరమేశ్వరుడు దాన్ని విడిచిపెడతాడు. ఆయన ఎక్కడి నుంచి పట్టుకొని ఉంటా అంటే హృదయ స్థానంలో నుంచి పట్టుకొని ఉంటాడు. ఈ హృదయ స్థానం అంటే ఇక్కడ మొత్తం నాభి నుంచి ఒక జానెడు పెడితే బొటకర వేలు ఎక్కడైతే తగులుతుందో దాన్ని హృదయ స్థానం అని పిలుస్తుంది శాస్త్రం. ఆ హృదయ స్థానం నుంచి ఆ బాణాన్ని విడిచి పెడతాడు ఆయన. అప్పుడు మాత్రమే వాడికి జ్ఞానం కలుగుతుంది అనేటువంటి విషయం మనకు తాంత్ర శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడింది. అంటే ఇంత గొప్పనైనటువంటి రహస్యం ఇందులో. ఆయన పట్టుకున్నటువంటి ధనస్సు అంటే ఏదో బాహ్యంగా ఏదో పట్టుకున్నాడు ధనస్సు కాదు. అది మన శరీరంలో అన్నట్టు మనకు జ్ఞానానికి కారణమైనటువంటిది ఈ ధనస్సు అని చెప్పేసి. తర్వాత ఈయన కపాలాన్ని పట్టుకున్నాడు. పురాణాల్లో కూడా ఈ ఆఖ్యానం అనేటువంటిది వస్తుంది. ఒకానొక సమయంలో బ్రహ్మగారు 5 తలలు ఉండేవి అతనికి. బ్రహ్మగారికి మొట్టమొదట ప్రారంభంలో 5 తలలు ఉంటే ఆ 5 తలల్లో కూడా బ్రహ్మగారు పరమేశ్వరుడు కూడా అక్కడికి వస్తే ఆయన కూడా సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములు అని చెప్పేసి ఆయనకు కూడా 5 తలలు ఉంటాయి. ఆయన 5 తలలు ఉంటాయి, నాకు 5 తలలు ఉంటాయి. నీకు నాకు తేడా ఏముంది అని అంటే, నీకున్న 5 తలలు నేనిచ్చినవిరా, ఈ 5 తలలు నేను పెట్టుకున్నవి కావు, ఇవి నాకు స్వతహాగా వచ్చినటువంటివి. ఈ పంచభూతములకు గుర్తుగా పెట్టుకొని నీకు 5 తలలు నాకు 5 తలలు ఉంటాయని కదా నువ్వు బిర్రబిగుతున్నావు అని చెప్పి తన యొక్క గోటితో, బొటగన వేలి యొక్క గోటితో భైరవమూర్తిని పంపించి ఆయన యొక్క కపాలాన్ని, ఆయన యొక్క శిరస్సును ఖండించాడు. ఆ శిరస్సును ఖండించడం చేత బ్రహ్మహత్యాపాతకంగా ఆ బొటగన వేలికి ఆయన యొక్క ఆ కపాలం అనేటువంటిది పట్టుకొని ఉంది. ఆ కపాలాన్ని పట్టుకొని ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా కపాలంతో తిరుగుతూ ఉంటారు. మళ్ళీ కాశీ క్షేత్రంలో ఆయనకు బ్రహ్మ కపాలం దగ్గర ఆ కపాల మోక్షణం అనేటువంటిది జరిగింది. అక్కడ ఆ కపాలం అనేటిది ఆ బ్రహ్మ కపాలం దగ్గరికి వెళ్ళగానే ఆ కపాలం అనేటువంటిది విడిపోయింది. కాబట్టి ఆయన కపాలధారి అయి ఉంటాడు. తర్వాత ఢమరుకం అంటే చెప్పాను, వ్యాకరణ శాస్త్రం మొత్తానికి కూడా ఆధారభూతమైనటువంటిది ఢమరుకం. వ్యాకరణ శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన యొక్క ఢమరుకంలో నుంచి వచ్చింది. మీకు అందరికి కూడా 14 మాహేశ్వర సూత్రాలు తెలుసు. ఆ 14 మాహేశ్వర సూత్రాలు కూడా ఆ ఢమరుకంలో నుంచి ఉత్పన్నమైనటువంటి. దాని నుంచి ఇప్పుడున్నటువంటి వేదం దగ్గర నుంచి సమస్త వాంగ్మయం కూడా ఆయన యొక్క ఢమరుకంలో నుంచి వచ్చినటువంటిది. తర్వాత ఆయన అక్షమాల ధరిస్తూ ఉంటాడు. అక్షమాల అనేటువంటి సాత్వికమైనటువంటి విజ్ఞాన శక్తికి ప్రతీక. ఎవరు దయచేసి మ్యూట్ చేసుకోండి అందరూ. తరువాత ఆయన పరశువును ధరిస్తాడు. ఆయన పరశు అంటే ఆయన గొడ్డలి. ఇది ఎప్పటిదో కాదు, మనకు ఈయనకు కంఠ పరశు అని కూడా ఒక పేరు ఉంటుంది. మీరు గమనిస్తే ఆయన యొక్క శివాష్టోత్తర శతనామావళిలో కంఠ పరశువు అనేటువంటి ఒక నామం కూడా ఉంటుంది పరమేశ్వరుడికి. కంఠ పరశు అనడానికి కారణం కూడా విష్ణు భగవానుడు ఒకానొక సమయంలో గడ్డి పరక జంతు ఒక అభిమంత్రం చేసి ఆ పరమేశ్వరుని పైకి ఆ అస్త్రాన్ని విడిచిపెడితే అది పరశు రూపంలో మారి పరమేశ్వరుణ్ణి ఛేదించడానికి వస్తే ఆ పరశువును భేదించినటువంటి వాడు కాబట్టి ఈయనకు పరశువు అనేటువంటి పేరు కూడా. ఎవరండి? ఓకే. కంఠపరశువు అనేటువంటి పేరు కూడా వచ్చింది. తర్వాత ఆయన వరాహ దంష్టుడు. చాలా మందికి తెలియదు. ఆయన వరాహం యొక్క దంష్ట్రను చేతిలో పట్టుకుంటాడు. వరాహం యొక్క దంష్ట్రను ఎప్పుడు పట్టుకున్నాడు అంటే, ఎప్పుడైతే హిరణ్యాక్షుడు విస్తృత బ్రహ్మగారి యొక్క దేవతల్ని యొక్క బ్రహ్మగారి దగ్గర ఉండేటటువంటి వేదములను తీసుకొని పాతాళ లోకానికి వెళ్ళిపోయినప్పుడు
విష్ణుమూర్తి యజ్ఞవరాహంగా మారి ఆ హిరణ్యాక్షుని సంహారం చేశాడు. ఎప్పుడైతే హిరణ్యాక్ష సంహారం జరిగిందో ఆయన రక్తాన్ని తాగడం చేత, ఆయన రక్తంతో తాగడం చేత, ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఆహార పదార్థాలు అనేటువంటి మనలో గుణములను కలిగిస్తాయి. మనం రజోభూయిష్టమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే మనలో ఎప్పుడు కూడా రజోగుణం, కోపం, ఉద్రేకం, మసాలాలు ఇలాంటివి తిన్నారనుకోండి, ప్రతి ఒక్క చిన్నదానికి కూడా ఆవేశపడిపోవడాలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఈ మసాలాలు ఇవి ఎక్కువగా తింటే, అంటే సాత్విక పరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే మనస్సు అనేటువంటిది సాత్విక పడుతుంది. అలాగే విష్ణు భగవానుడు కూడా ఒకానొక సమయంలో ఈ హిరణ్యాక్షుని యొక్క రక్తాన్ని తాగినప్పుడు ఆయన యొక్క మేధస్సు అంతా మత్తెక్కిపోయింది. ఆ సమయంలో అక్కడ ఆయన మేధస్సు మత్తెక్కిపోయి అక్కడ ఉండేటటువంటి వ్యక్తులందరినీ కూడా సంహారం చేస్తూ ఉంటే, అప్పుడు పరమేశ్వరుడు వచ్చి ఆయనకు ఉండేటటువంటి దంష్ట్ర ఏదైతే ఉందో ఆయనతో యుద్ధం చేసి ఆ దంష్ట్రను విరగొట్టాడు. కాబట్టి ఆ దంష్ట్రను విరగొట్టిన తర్వాత ఆయన యొక్క మత్తు దిగిపోయి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తే, అప్పుడు ఆ వరాహస్వామి, యజ్ఞవరాహస్వామి ఏమని కోరుకున్నాడంటే, ఎప్పుడూ కూడా నువ్వు ఈ దంష్ట్రని ఈ విధంగానే పట్టుకుని నువ్వు కనిపించాలి, ఇది దర్శనం చేసినటువంటి వారికి సకల సౌభాగ్య సంపత్తులు ప్రసాదించాలి అని కోరుకున్నాడు. ఆ కారణం చేత ఆయన వరాహ దంష్ట్రను కూడా చేతిలో పట్టుకుంటూ ఉంటాడు. తర్వాత ఆయన పాముల్ని పట్టుకుంటాడని చెప్పడంలో ఇక ఏమీ లేదు. ఆయన ఎప్పుడు ఆయన ఒంటి నిండా కూడా పాములే, మెడలో పాములే ఉంటాయి, ఆయనకు చేతులకు పాములే ఉంటాయి, అంతటా కూడా పాములే ఉంటాయి. కానీ మీరు దీన్ని ప్రత్యక్షంగా చూడాలి అంటే గనక నటరాజమూర్తి యందు చూడొచ్చు. నటరాజమూర్తి యందు ఈయన ఈ ఢోలా స్వరూపంలో ఇలా పెట్టేసి డోలాకృతిలో పెడతాడు. ఇలా డోలాకృతిలో పెట్టినప్పుడు ఇక్కడ నుంచి చేతిలో నుంచి మీకు పాము వచ్చేస్తుంది అక్కడ. అంటే ఆ పాముల్ని ఖచ్చితంగా ఆయన చేతిలో పట్టుకుంటాడు అన్నట్టు, ఇక్కడ కుడి చేతిలో పట్టుకుంటాడు. ఈ పాములు అంటే అర్థం ఏమిటి అని మీకు అనిపిస్తే, ఇక్కడ మనకు వెన్నుపూసలో ఉండేటటువంటి మనకు ఆ శక్తి ఏదైతే కుండలిని శక్తి ఏదైతే ఉందో, ఆ కుండలిని శక్తికి ప్రతీకయే ఈ పాము అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి పాముల్ని పట్టుకున్నాడు అంటే కుండలిని శక్తికి అధిష్టాన దైవంగా ఉన్నాడు. అందుకే ఈయన రుద్రగ్రంథి విభేదనం జరగకుండా ఎవరికి కూడా కుండలిని శక్తి అనేటువంటిది ప్రాప్తించదు. అంటే రుద్రగ్రంథి విభేదిన్యై నమః అని మనకు లలితా సహస్రనామంలో కూడా వస్తుంది. అంటే రుద్రగ్రంథి విభేదనం జరిగితేనే కుండలిని శక్తి అనేటువంటిది జాగృతం అవుతుంది. తర్వాత ఆయన పట్టుకునేటువంటి అగ్నిపాత్ర, ఇంకొకటి అగ్నిపాత్ర ఇది ఏంటి గుర్తు అంటే చిచ్చక్తికి గుర్తు. మనలో ఉండేటటువంటి చిత్ అనేటువంటి శక్తి ఏదైతే ఉందో దానికి గుర్తే ఈ అగ్నిపాత్ర. ఈ ప్రపంచాన్ని మొత్తం లయం చేయాల్సి వచ్చినప్పుడు ఆ అగ్నిపాత్రలో ఉండేటటువంటి అగ్నిని ఉపయోగించి ఈ ప్రపంచాన్ని మొత్తం లయం చేస్తూ తాండవం చేస్తాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. తర్వాత జింకను ఆయన పట్టుకుంటారు. జింక అంటే అర్థం ఏమిటి అంటే, జింక అంటే ఒక పశువుకు ప్రతీక అన్నట్టు. ఆయనకు అందుకే పశుపతి అని పేరు. పశువు అంటే ఒక పాశము చేత బంధింపబడింది. మనమందరం కూడా ఈ ఇంద్రియములు అనేటువంటి ఒక పాశముల చేత బంధింపబడ్డాం. అందుకే మనందరం కూడా పశువులే. అంటే కర్మ అనేటువంటి పాశముల చేత బంధింపబడ్డాం. అంటే కర్మలన్నీ కూడా మనకు పాశములుగానే ఉన్నాయి. కాబట్టి ఆ పాశముల చేత బంధింపబడ్డాం కాబట్టి ఆయన పశుపతిగా, మనం పశువులుగా చెప్పబడతాం. ఈ జింక అనేటువంటిది జీవుడికి గుర్తు. కాబట్టి ఈ జింకను కూడా ఆయన పట్టుకుని ఉంటాడు. ఈ విధమైనటువంటి స్వరూపాలు ఉన్నాయి. పరమేశ్వరుని యొక్క ఆయుధముల గురించే ప్రత్యేకంగా చెబితే దాన్నే ఒక 7 రోజులు ప్రత్యేకంగా సప్తాహం పెట్టుకొని కూడా చెప్పుకోవచ్చు. అంత విశేషమైన, అంటే నేను చెప్పింది ఒక విహంగ వీక్షణంగా మాత్రమే చెప్పాను. దాంట్లో చాలా విస్తృతంగా చెప్పబడి ఉన్నాయి శాస్త్రాలలో గనక చాలా డెప్త్ కి వెళ్తే. కాకపోతే ఒక విహంగ వీక్షణంగా కార్తీక మాసంలో మనం చెప్పుకున్నాం. ఇక ఈ విధంగా పరమేశ్వరునికి ఈ ఆయుధములను గనక దర్శనం చేస్తే మనకు రక్షణ అనేటువంటిది కలుగుతుంది. ఆ రక్షణ అనేటువంటిది కూడా ఏ విధంగా ఉంటుందని మనకు ముందు చెప్తాను. తరువాత ఆయన చేసేటటువంటిది చేతులతో ముద్రాధారణ చేస్తాడు. ముఖ్యంగా ఆయన చేసేటటువంటి ముద్రల్లో మనకు కనిపించేటటువంటిది చిన్ముద్రతో కనిపిస్తూ ఉంటాడు. చిన్ముద్ర అంటే ఏమిటి అంటే, మనకు ఇక్కడ ఉండేటటువంటి 5 చేతులు ఉన్నాయి కదా, ఈ 5 చేతుల్లో చూపుడు వేలు ఏదైతే ఉందో అది జీవుడికి గుర్తు. అందుకే ఎప్పుడు కూడా నేను అని చెప్పేసి ఇక్కడ చూపెట్టుకుంటూ ఉంటాయి. ఇక్కడ జీవి ఉంటాడు కాబట్టి నేను నువ్వు అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాడు. అక్కడ ఉండేటటువంటి జీవుని, అంటే ఒక వ్యక్తిని సూచించడానికి ఉపయోగపడేటటువంటిది జీవుణ్ణి సూచించడానికి. కాబట్టి ఇది జీవుడికి గుర్తు, ఈ చూపుడు వేలు అనేటువంటిది. ఈ చూపుడు వేలు, ఈ బొటన వేలు దేనికి గుర్తు అంటే, మీరు సంధ్యావందన చేసేటటువంటి వాళ్ళకు పూర్తిగా అర్థం. సంధ్యావందనంలో వీటన్నిటికీ కూడా దేవతల్ని చెప్తూ ఉంటారు. ఆ దేవతలకి కూడా నమస్కారం చేసుకుంటూ ఆచమనం చేసేటటువంటి ఒక ప్రక్రియ కూడా ఉంది. కాబట్టి ఈ బొటగన వేలు దేనికి గుర్తు అంటే, ఈ బొటగన వేలు పరమేశ్వరునికి గుర్తు.
పరమేశ్వరుడు, ఇది జీవుడు. ఈ పరమేశ్వరుడు జీవుడు ఏకమయ్యేటటువంటి స్థితి ఏదైతే ఉందో అదే బ్రహ్మ జ్ఞానం పొందినటువంటి స్థితి, అదే ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి స్థితి. కాబట్టి ఈ రెండింటిని కూడా చేరాలి అంటే ఏం చేయాలంటే ఈ మూడింటిని వదలాలి. ఈ చూపుడు వేలు అనేటువంటిది ఈ బొటన వేలు వేరుగా ఉంటుంది. ఈ చూపుడు వేలు అనేటువంటిది 3 వేళ్లతో కలిసి ఉంటుంది. ఈ చూపుడు వేలుని ఈ 3 వేళ్లతో విడిచిపెట్టి ఈ బొటగన వేలుతో కలిపితే అప్పుడు వాడు పరిపూర్ణమైనటువంటి ఈశ్వర జ్ఞానాన్ని పొందాడు అని చెప్తాం. అంటే ఈ వీటిని విడిచిపెట్టడం ఏంటంటే స్థూల సూక్ష్మ కారణమైనటువంటి 3 శరీరాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఉండేటటువంటి జీవుడు అనేటువంటి వాడు ఈ పరమేశ్వరుని వైపే మొక్కు చూపితే అప్పుడు వాడు పరమేశ్వరుని యొక్క జ్ఞానాన్ని పొందినట్టు మనకు చెప్పబడుతుంది. ఈ చిన్ముద్ర ప్రత్యక్షంగా పట్టినటువంటి స్వరూపం ఏదైనా ఉందంటే అది దక్షిణామూర్తి యొక్క స్వరూపం. మీరు గనక గమనిస్తే ఆయన దక్షిణామూర్తిగా అక్కడ కూర్చొని అక్కడ వటశాఖ మూలంలో కూర్చొని చాలా అద్భుతంగా సనక సనందన సనత్కుమార సనత్సుజాతులకు వేదాంత జ్ఞానాన్ని బోధిస్తుంటాడు. ఇదిగో ఈ స్వరూపంలో సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి ఈ స్వరూపంలో కూర్చొని వాళ్ళని ఇక్కడ ఆపస్మారుడు అనేటువంటి ఒక రాక్షసుడిని కాలుతో తొక్కుతుంటారు. కుడి కాలుతో ఆయన తొక్కుతూ వీరాసనంలో కూర్చొని చక్కని వేదములు అగ్నిని పట్టుకుని ఈ శక్తి, ఇది జ్ఞానము, ఇది చిచ్చక్తి. చిచ్చక్తితో అక్కడ ఉండేటటువంటి మాయనంతా కూడా మొత్తం నిర్మూలన చేసి దాన్ని నాశనం చేసేసి అక్కడ ఉండేటటువంటి వేద జ్ఞానాన్ని వేదాంత జ్ఞానాన్ని ఆయన ఇస్తాను అని చెప్పడానికే ఇది అభయ ప్రధానముద్యం. ఒక చేతన్ పదపద్మమే గతిగా వేరొక చేతన్ సకలాహ్లాదకరాభయం బొసగుచూ సంతోషమే పారా అంటారు. ఒక చేతన్ పదయుగ్మమే గతిగా నా మీ యొక్క మీకు దిక్కు ఏదైనా ఉంది అంటే ఇదిగో నా పాదాలని ఆశ్రయించండి, మీకు జ్ఞానం ఇస్తాను అని చెప్పడానికి ఆయన ఈ విధంగా ఎడమ చేతిని కింది వైపుకు కుడి చేతిని చిన్ముద్రను పట్టుకొని ఉంటాడు. అంటే చిన్ముద్ర జ్ఞానం ఇస్తాను, నా పాదములను ఆశ్రయించండి, ఎవరైతే నా పాదములను ఆశ్రయిస్తారో వారికి నేను జ్ఞానం ఇస్తాను అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ స్వరూపం అనేటువంటిది చెప్తుంది. దక్షిణామూర్తి స్వరూపము అంటారు. ఈ దక్షిణామూర్తి స్వరూపం మీదనే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం గనక చేస్తే, నేను చివరిలో ఆ స్తోత్రం కూడా చదివి వినిపిస్తాను. ఆ స్తోత్రం గనక చేస్తే మన జీవితంలో ఎటువంటి గ్రహపరమైనటువంటి దోషాలు ఉన్నా కానీ గురుగ్రహం యొక్క ప్రభావం అనేటువంటిది దాన్ని డామినేట్ చేసేసి మిగతా గ్రహాలన్నిటినీ కూడా ఆ దోషాలన్నిటినీ కూడా తీసివేసి గురుగ్రహం అనేటువంటిది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి అంటారు. కొంతమంది విద్యార్థులకు చదువు సరిగ్గా రావటం లేదండి, ఎన్నిసార్లు చదివినా రావటం లేదండి అన్నటువంటి వాళ్ళకు దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కొరకు ఖచ్చితంగా ఈ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని చదువుకోమని పెద్దలైనటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. మనకు ఆ వైష్ణవ సంప్రదాయంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ ఉపాసమని హయగ్రీవమూర్తిని అక్కడ ఏ విధంగా అయితే ఆరాధన చేస్తారో ఇక్కడ శైవ స్వరూపంగా దక్షిణామూర్తిని అంత వైభవంగా కూడా ఆరాధన చేస్తారు. కాబట్టి ఈ దక్షిణామూర్తి స్వరూపం అనేటువంటిది అంత గొప్పనైనటువంటి స్వరూపం. తరువాత మీ ఉండేటటువంటి ముద్ర పేరు అభయముద్ర అంటాం. అభయముద్ర అంటే ఈ చేతులు ఇలా పెడుతూ ఉంటారు, అంటే వరప్రదానం చేస్తూ ఉన్నాను అని చెప్పేసి. మీరేం భయపడకండి, నేనున్నాను, మీకేం అవసరం లేదు, బెంగ అవసరం లేదు, నేనున్నాను, మీరు నన్ను ఆశ్రయించండి, నేను ఏదైనా మీకు తీరుస్తాను అని చెప్పేసి ఆయన అభయముద్రను పట్టి ఉంటాడు. ఆ అభయముద్ర అనేటువంటిది నటరాజ స్వరూపంలో కుడి చేతిని పట్టి ఉంటాడు. ఎడమ చేతి డోలాకృతిలో పెట్టి ఇక్కడ ఎడమ చేతిని డోలాకృతి ఉంటుంది, కుడి చేతి వచ్చేసరికేమో ఆ అభయముద్రలో ఉంటుంది. పార్వతీ వల్లభుడు పార్వతీదేవి పక్కన ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అభయముద్రలు ఉంటాడు. పార్వతీదేవి పక్కన ఉండడమే అవి అభయం. ఎప్పుడు కూడా పరమేశ్వరుని ఒక్కరుగా పూజించారు. పరమేశ్వరుని ఎప్పుడు కూడా ఇద్దరుగా పూజిస్తూ ఉంటాం. అంటే పార్వతీదేవి పరమేశ్వరుడు ఇద్దరు ఉంటేనే పూజిస్తూ ఉంటాం. మీరు గనక గమనిస్తే అందుకే మీరు అడగొచ్చు, దక్షిణామూర్తి స్వరూపంలో మరి ఒక్కడుగా పూజిస్తున్నాం కదా అని మీరు అడగొచ్చు. దక్షిణామూర్తి స్వరూపంలో ఒక్కరిగా పూజించటం లేదు, దక్షిణామూర్తి స్వరూపంలో ఇద్దరిని పూజిస్తున్నాం. ఎలా పూజిస్తున్నామో తెలుసా? మీరు నిజంగా ఆ శాస్త్రబద్ధమైనటువంటి దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని చూస్తే మీకు కుడి చెవి ఏదైతే ఉందో కుడి చెవి ఏదైతే ఉందో ఆ కుడి చెవి వచ్చేసరికి మనకు ఈ సర్పాభరణాలు అంటే నాగాభరణాలు ఉంటాయి.
తర్వాత ఇక్కడ వచ్చేసరికి తాటంకములు ఉంటాయి. ఎడమ చేయికి వచ్చేసరికి తాటంకములు ఉంటాయి. అంటే ఒక సగ స్వరూపం వచ్చేసరికేమో పరమేశ్వరుడు, ఒక సగ స్వరూపం వచ్చేసరికేమో శివ శక్తి. ఇద్దరు కూడా కలిసి ఉన్నటువంటి స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఆయన యొక్క కర్ణాభరణములు చూసి గుర్తుపట్టాలి. ఓ శివశక్తులు కలిసి ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి. శంకరాచార్యుల వరకు శివాశక్త్యాయుక్తో ఇది భవతి అని చెప్పుకున్నాం కదా. ఇద్దరు కూడా ఎప్పుడు విడిపోయి ఉండరు, ఇద్దరు కలిసి ఉంటారు. కాబట్టి అటువంటి దక్షిణామూర్తి స్వరూపం. ఆయన యొక్క ముద్రా విశేషాన్ని మనకు దక్షిణామూర్తి స్వరూపంలో చెప్పారు. విద్రావితాశేష తమోగుణేన ముద్రా విశేషేణ ముహుర్మునీనాం నిరస్త్యమాయాం దయయా విదత్తే దేవో మహ్యం తత్వమసీతి బోధం అన్నారు. అంటే అశేషమైనటువంటి తమస్సు మనల్ని ఆవరించి ఉన్నటువంటి సందర్భంలో ఒక్కసారి ఆ దక్షిణామూర్తి స్వరూపం ఎలా వచ్చిందో తెలుసా అండి. ఒకానొక సమయంలో సనక సనందన సనత్కుమార సనత్సుజాతుల్ని బ్రహ్మగారు సృష్టించి సృష్టి కార్యాన్ని ప్రారంభం చేయమని అన్నారు. సృష్టిలో ఉండడానికి రాలేదు, ఈ సృష్టి కార్యాన్ని చెయ్యడం అనేటువంటిది ఎంతో మంది చేస్తున్నారు. ఎంతో మంది మనం పుట్టింది దేనికోసం? పుట్టింది జ్ఞానాన్ని పొందడం కోసం. మళ్ళీ పుట్టి మళ్ళీ సంసారంలో దిగామనుకో, మళ్ళీ తర్వాత ఇంకోసారి పుట్టాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరేషయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటాం. అంటే ఎప్పుడూ కూడా మళ్ళీ పుడుతూ ఉండాలి, చస్తూ ఉండాలి, పుడుతూ ఉండాలి, చస్తూ ఉండాలి. ఇటువంటి జన్మలు మాకు వద్దు. మేము పరమేశ్వరుని యొక్క జ్ఞానాన్ని పొంది మేము ఈశ్వరునితో మమేకం అవ్వడానికి మేము ఇష్టపడుతున్నామని చెప్పి అమ్మగారి దగ్గర నుంచి జ్ఞానం తెలుసుకోవడానికని వాళ్ళు మొత్తం దేశాటనం చేస్తూ ఉన్నారు. అలా దేశాటనం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకానొక సమయంలో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే బ్రహ్మ సరస్వతి ఇద్దరు ఉన్నారు. బ్రహ్మ సరస్వతి ఇద్దరు ఉంటే వీళ్ళు కూడా సంసారంలో పడ్డారు కాబట్టి వీళ్ళ వల్ల కూడా కాదు. అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే సంసారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా జ్ఞానవంతులు కాలేరు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. కానీ అది నిజమైనటువంటి విషయం కదా. అప్పట్లో వాళ్ళు సనక సనందనాదులకు ఉన్నటువంటి ఉద్దేశం. తరువాత వచ్చేసరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తిని చూసినా కానీ మళ్ళీ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నారు. తర్వాత కైలాసానికి వెళ్ళారు. కైలాసానికి వెళ్ళేసరికి పార్వతీదేవి శివుడు ఇద్దరు కలిసి ఉన్నారు. వీళ్ళకెవ్వరికి కూడా జ్ఞానం ఇచ్చేటటువంటి శక్తి లేదు అని చెప్పేసి వస్తూ ఉంటే వీళ్ళ యొక్క ఆర్తిని గమనించినటువంటి పరమేశ్వరుడు తాని ఒక స్వరూపాన్ని అంటే అమ్మవారిని తనలో కలుపుకొని అంటే ఇద్దరు కూడా ఏకీకృతమై వాళ్ళు దక్షిణామూర్తి స్వరూపంగా ఒక మర్రి చెట్టు నీళ్ళలో అంటే ఒక చిత్రం వటతరోర్మూలే వృద్ధ శిష్య గురుడ్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. వాళ్ళు అలా వస్తూ ఉంటే ఒక విచిత్రమైనటువంటి దృశ్యాన్ని చూశారు. వాళ్ళు చిత్రం అన్నారు. అక్కడ చూడు మొట్టమొదటి మాటలో చిత్రం అన్నారు. చిత్రం వటతరోర్మూలే. ఎక్కడ విచిత్రం కనిపించింది అంటే వటవృక్ష ఛాయలు అంటే ఒక మర్రి చెట్టు యొక్క వృక్ష మూలం ఏదైతే ఉందో ఆ మూలంలో ఒక విచిత్రమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏంటా దృశ్యం అంటే వృద్ధ శిష్యులు అనేటువంటి వాళ్ళు చాలా వృద్ధులుగా ఉన్నారు. చాలా ఎంతో వయస్సు కలిగినటువంటి వారుగా ఉన్నారు. అటువంటి వృద్ధులైనటువంటి శిష్యులు కింద కూర్చొని వింటూ ఉంటే అక్కడ పైన వీరాసనం వేసుకొని కూర్చొని వృద్ధ శిష్య యువ గురువు వచ్చేసరికి చాలా యువకుడిగా ఉన్నాడు. యువకుడిగా ఉన్నటువంటి గురువు వృద్ధులుగా ఉన్నటువంటి శిష్యులకు బోధ చేస్తున్నటువంటి ఒక స్వరూపాన్ని దర్శనం చేశారు. వృద్ధ శిష్య గురుడ్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం. ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ వ్యాఖ్యానం చేస్తున్నాడు, కాకపోతే మౌనంగా చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, నేను వ్యాఖ్యానం చేస్తున్నా మాట్లాడుతున్నాను అంటే ఇది వ్యాఖ్యానం అంటాం. వ్యాఖ్యానం చేస్తున్నాం కానీ మౌనంగా ఉన్నట్టు వ్యాఖ్యానం కాదు. ఇది నా మాటలు మీకు వినిపిస్తున్నాయి కాబట్టి ఇది మౌన వ్యాఖ్య కాదు. కానీ ఆయన ఏం చేస్తున్నంటే మౌన వ్యాఖ్య చేస్తున్నా. మౌన వ్యాఖ్య ఎలా చేస్తున్నాడు? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువాణం వర్షిష్ఠాంతేవ సాధృతుగుణై ఈ విధంగా అంటే ఆయన కూర్చొని చిన్ముద్ర, ఈ చిన్ముద్ర ఏదైతే ఉందో ఈ చిన్ముద్రను పట్టి ముద్ర ప్రకటిత ముద్ర అంటే ఒక ముద్రను పట్టి ఉన్నాడు. ఆ ముద్రను పట్టి ఉండడం చేత వాళ్ళు వచ్చి అక్కడ కూర్చోగానే వారిలో ఉండేటటువంటి అనుమానాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయాయి. వారు కూర్చోగానే అక్కడ ఇప్పుడు చాలా మందికి ఈ విషయం చెప్పేసరికి ఏంటంటే ఇదేదో అతిశయోక్తిగా గ్రంథాల్లో చెప్పారండి అనుకుంటూ ఉంటారు. ఇది కాదు. రమణ మహర్షి దగ్గర ఎంతో మందికి ఇది జరిగినటువంటిది. మన దేశీయులు చెప్తే నమ్మకపోవచ్చు,
పాల్ బ్రంటన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. పాల్ బ్రంటన్ అనేటువంటి వ్యక్తి ఒకానొక సమయంలో భారతదేశంలో శాంతికి కారణమైనటువంటి ఆధ్యాత్మికత దొరుకుతుందనేటువంటి భావన చేత ఈ దేశానికి వచ్చాడు. ఈ దేశానికి వచ్చినటువంటి సందర్భంలో దేశం మొత్తం తిరిగాడు. చాలా చోట్ల తిరిగి కంచి పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి, మీరు ఈ దేశం మొత్తంలో కూడా గొప్పనైనటువంటి సన్యాసి అని చెప్పేసి ఈ దేశం అంతా మిమ్మల్ని కీర్తిస్తుంది. కాబట్టి మీరే నాకు జ్ఞానోపదేశం చేసి మమ్మల్ని అనుగ్రహించండి అంటే, నీకు నేను కాదు జ్ఞానోపదేశం చేసేది, అయినా నీకు జ్ఞానోపదేశం చేసినా కానీ శాస్త్రం పరంగా నేను చెయ్యాలంటే కుదరదు. అందున నేను పీఠాధిపతిని, నాకు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి నీకు జ్ఞానం కలగాలంటే నువ్వు అరుణాచలం వెళ్ళు అని చెబితే, అప్పుడు పాల్ బ్రంటన్ అరుణాచలం వెళ్ళాడు. అరుణాచలం వెళ్ళి అక్కడ రమణ మహర్షిని చూసి అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. ఆయనకు ఏమీ పెద్దగా ఆయనలో ఎటువంటి మార్పు కనిపించలేదు. అందరి సన్యాసులు ఎలా ఉన్నారు, ఈయన దగ్గర కూడా అలాగే ఉంది అనుకుని ఒక రోజు వెళ్దాం అని చెప్పేసి, నమస్కారం చేసి వెళ్దాం అని చెప్పేసి రమణ మహర్షి దగ్గరికి వెళ్తే ఆయన ఇలా సైగ చేశాడు కూర్చొని. ఆయన అలా కూర్చొని సైగ చేయగానే ఆయన అలా కూర్చున్నాడు. ఆయన కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో పాల్ బ్రంటన్ కి తెలియదు, అంత రమణ మహర్షికి తెలుసు. అంటే రమణ మహర్షి కూర్చొని ఆయన మనస్సుతో, ఆయన మనస్సులో ఉండేటటువంటి సంశయాలన్నిటికీ కూడా నివృత్తి చేశారు. అది మౌన వ్యాఖ్య అంటే, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువాణం అంటే, అక్కడ పాల్ బ్రంటన్ కి ఒకసారి లేచాడు. లేచి ఒక్కసారి సాష్టాంగ పడిపోయి నమస్కారం, నేను ఇన్ని సంవత్సరాలు తిరిగింది ఒక్క ఎత్తు, ఇక్కడ మీ దగ్గర కూర్చోగానే నాకు ఇంతవరకు ఇప్పటి వరకు ఎన్నో శాస్త్రములపైన అనుమానములు, ఏదో ఇది నిజమా, కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశల కలడు కలండనిడి వాడు కలడో లేడో అని చెప్పేసి అనేకమైనటువంటి ఉన్నాడా లేడా, ఇది ఆత్మతత్వమా, ఇదంతా యథార్థమా అనేటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఉండేవి. ఈ క్షణంతో నాకు ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయని చెప్పేసి ద సర్చ్ అండ్ సీక్రెట్ ఇన్ ఇండియా అని ఒక పుస్తకం కూడా రాశాడు. ఆ పుస్తకం చదవాలి. అందరూ ఒక ఆధ్యాత్మికత అనేటువంటిది ఆయన ఏ విధంగా రీసెర్చ్ చేసి రాసినటువంటి పుస్తకం అది. కాబట్టి అంత గొప్పగా ఆయన యొక్క సంశయములన్నీ కూడా ఒక్క మౌన వ్యాఖ్య, రమణ మహర్షి అక్కడ కూర్చొని ఆయన యొక్క అనుమానాలన్నిటిని కూడా తీర్చినటువంటి గొప్పనైనటువంటి వ్యక్తి. అలాగే ఇక్కడ కూడా ఆ రమణ మహర్షి చేయగలిగింది, రమణ మహర్షికి జ్ఞానం ఇచ్చినటువంటి పరమేశ్వరుడు చేయడం లేడని మనం ఎలా అనుకోగలుగుతాం? మీరు ఈ మీరు అడగొచ్చు, రమణ మహర్షికి పరమేశ్వరుడు ఎక్కడ జ్ఞానం ఇచ్చాడంటే అని మీరు అడగొచ్చు. మీరు గమనిస్తే గనక రమణ మహర్షి యొక్క జీవితంలో, రమణ మహర్షి ఆయనకు 16 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి సందర్భంలో ఆ అరుణాచలం కొండపైకి వెళ్ళి, అప్పా నేను వచ్చాను స్వామి, తండ్రి అంటే, అప్ప అంటే తండ్రి అని అంటాం, తండ్రి నేను వచ్చాను అంటే ఆయనను పరమేశ్వరుని తండ్రిగా భావన చేసి, పరమేశ్వరుని పైన ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు కూడా బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు స్తోత్రాన్ని ఒక దేవతా స్తోత్రం చేయడు, ఎప్పుడు కూడా ఆత్మయందు రమిస్తూ ఉంటాడు. కానీ రమణ మహర్షి ఏం చేశాడు? నమస్తే. నమస్తే చెప్పండి. హలో, మధ్యలో మాట్లాడేది శ్రీమాత్రే నమః. హరి ఓం హరి ఓం హరి ఓం. రమణ మహర్షి అనేటువంటి వాడే రమణ మహర్షి అనేటువంటి వ్యక్తి అంత గొప్పగా ఉంటే, రమణ మహర్షికి జ్ఞానం ఇచ్చినటువంటి పరమేశ్వరుడు చేయలేడని ఎలా అనుకుంటాం? కాబట్టి పరమేశ్వరుడు కూడా ఒక ముద్రా విశేషం చేతనే అక్కడ ఉండేటటువంటి సనక సనందనాదుల యొక్క మాయా విశేషాన్ని అంతా ఒక్కసారిగా వాళ్ళ యొక్క అనుమానాలన్నింటినీ తెలిసి వాళ్ళకు జ్ఞానం కలిగేటట్టుగా చేశారు. అప్పటి నుంచి వారు పరమ జ్ఞాన వృద్ధులైపోయారు. వారు ఏ వయస్సులో ఉన్నారు ఇప్పుడు, ఇప్పటికీ కూడా వారు ఆ వయస్సులోనే ఉంటారు. ఎప్పుడైతే దక్షిణామూర్తి దగ్గర జ్ఞానం పొందారో వారు కూడా యువకులుగా మారిపోయారు. ఎప్పుడూ కూడా యువకులుగానే ఉండిపోతారు. అందుకే మీరు ఆయన హిరణ్యకశిపుని యొక్క వృత్తాంతాల్లో కూడా మీరు చూస్తే గనక, ద్వారపాలకుల దగ్గరికి సనక సనందన సనత్ కుమారుల నలుగురు వచ్చినప్పుడు కూడా బాలకులుగా కనిపించారంటే బాల ఉన్మత్త పిశాచవత్ అని చెప్పేసి మనకు ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. అంటే బాలుడు, ఉన్మత్తుడు, పిశాచుడిల్లా బ్రహ్మజ్ఞాని అనేటువంటి వాడు ఉంటాడు. కాబట్టి వాళ్ళు కూడా బాలుల్లా కనిపిస్తున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే అంత గొప్పనైనటువంటి స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. అంటే ఒకే ఒక్క ముద్రతో, ఏకేన ముద్రం పరశుం కరేణ చాన్యేన మృగం దదాన స్వజాను విన్యస్త కరపురస్తాదాచార్య చూడామణిరావిరస్తు
అక్కడ ఉండేటటువంటి ఆ వటవృక్షం కింద కూర్చొని ఒకే ఒక ముద్రతో ఆయనలో ఎదుటి వారిలో ఉండేటటువంటి అజ్ఞానాంధకారాన్ని తీసివేసి ఒక చేతిలో పరశు, ఒక చేతిలో జింకను పట్టుకున్నటువంటి ఆ స్వామి ఏదైతే ఉన్నాడో ఆ స్వామిని నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పేసి దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని మనం భావన చేస్తాం. అంత గొప్పనైనటువంటి ఇప్పటికీ కూడా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం చేస్తే మన జీవితాలు అనేటువంటివి ఖచ్చితంగా గొప్పనైనటువంటి స్థితికి చేరుకుంటారు. రోజు దక్షిణామూర్తి చదవడం అనేటువంటిది అలవాటు చేసుకోండి. ఒక విద్యార్థులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు కళ్ళు మూసుకొని ఆ దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని ఆపస్మారుని మీద ఉన్నటువంటి స్వామివారి యొక్క పాదములు, ఆ పాదములకు వేసినటువంటి కంకణములు, ఆయన యొక్క పిక్కలు, తర్వాత ఆయన మోకాలిని, ఆయన వీరాసనంలో కూర్చున్నటువంటి విధానాన్ని, ఆయన పులి చర్మం వేసుకొని కూర్చున్నటువంటి విధానాన్ని, తర్వాత ఆయన యొక్క కంకణములను, తర్వాత ఆయన కట్టుకున్నటువంటి బంగారంతో వేసినటువంటి ఆ పంచను, తర్వాత ఆయన వేసుకున్నటువంటి ఆభరణములు, ఆయన నడుముతూ ఉన్నటువంటి ఆ పాముల యొక్క భావనను, తర్వాత ఆయన చేతులకు ఉన్నటువంటి పాములను, ఆయన పట్టుకున్నటువంటి వేదములను, ఆయన పట్టుకున్నటువంటి అక్షమాలను, ఆయన ధరించినటువంటి అభయముద్రను, తర్వాత అభయముద్రను, వరప్రదాన ఈ రెండింటిని కూడా చిన్ముద్రను, తర్వాత వరప్రదాన ముద్రను ఈ విధంగా దర్శనం చేసుకోండి. ఒక్కసారి ఆ స్వామివారి యొక్క స్వరూపాన్ని అర్ధనిమిలిత నేత్రాలతో ధ్యానంలో కూర్చున్నటువంటి ఆ స్వరూపాన్ని ప్రతిరోజు గనక భావన చేస్తే మనకు జ్ఞానం అనేటువంటి అంటే జ్ఞాపక శక్తి అనేటువంటిది కూడా పెరుగుతూ ఉంది. గురుగ్రహ బలం అనేటువంటిది పెరుగుతుంది. గ్రహాల్లో దోషం ఉంటే ఎవరి దగ్గరకో వెళ్ళవలసిన గ్రహాంబులు దుర్నిమిత్తంబులు పరమేశ్వరుని యొక్క నామము చేతనే అవి తొలగింపబడతాయి అని చెప్పేసి కూడా మనకు దూర్చటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో చెప్తూ ఉంటారు. తర్వాత మనము చెప్పుకోబోయేటటువంటిది ఏంటంటే వరప్రధానం. మనకు మూడని చెప్పాను కదా, ఆయన పరమేశ్వరుని యొక్క చేతులకు ఉండేటటువంటి లక్షణములు వరప్రధానం. ఆయన యొక్క వరములు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి వృత్తాంతాన్ని మనము కొంచెం ఫాస్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన యొక్క వరములు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి వృత్తాంతాన్ని మనకు మహాభారతంలో భాగవతంలో కనిపిస్తుంది. భాగవతంలో బాణాసురుని యొక్క వృత్తాంతంలో ఆయన యొక్క వరములు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి. ఒక్కసారి భక్తితో నమ్మాడా, భక్తితో వాడిని ప్రార్థన చేశాడు పరమేశ్వరుణ్ణి, ఆయన సమర్పించుకుంటాడు. అంత గొప్పనైనటువంటి స్వరూపం శంకర స్వరూపం. శంకరుడుతో లొంగినంత సులభంగా ఇంకే దేవత లొంగడు. పరమేశ్వరుడు ఇప్పుడు విష్ణుమూర్తి వచ్చాడు అనుకోండి, విష్ణుమూర్తి కోసం తపస్సు చాలా తక్కువగా చేస్తారు. విష్ణుమూర్తి కోసం తపస్సు చేసినా ఆయన వస్తే వరాలు ఏ విధంగా ఇస్తాడో ఎవరికో తెలియదు. పాపం ధ్రువుడు తపస్సు చేశాడు. ధ్రువుడు ఏం కోరుకోవాలో తెలియక ముందుగా నీకేం కావాలో నాకు తెలుసు, నీకు అది ఇచ్చేసాను వెళ్ళిపో అన్నాడు. అంటే ఆయన కోరుకొని ఇవ్వలేదు. పాపం బలి చక్రవర్తి దగ్గరకు వచ్చాడు, పాతాళానికి తొక్కేస్తాడు. ఈ విధంగా పరమేశ్వరుడు ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షం అయితే ఏ విధంగా వరాలు ఇస్తాడు. నహినిందా న్యాయం అండి, మీరు గుర్తుంచుకోండి, ముందే చెప్పాను నహినిందా న్యాయం. ఆ విష్ణుమూర్తిని తక్కువ చేయడం కాదు, దీన్ని నహినిందా న్యాయం అంటారు. సో ఆ విష్ణుమూర్తి అలా చాలా కాంప్లికేటెడ్ అండ్ డిప్లొమాటిక్ గాడ్ అనొచ్చు. ఆయన డిప్లొమాటిక్ గా ఉంటాడు అన్నట్టు. కానీ పరమేశ్వరుడు అలా కాదు. పరమేశ్వరుడు ఏది కోరుకున్నారు భక్తుడు అని చూడు, ఏది కోరుకున్నా ఇచ్చేస్తాడు. చివరికి తనను తాను సమర్పించుకుంటాడు. భస్మాసురుడు వచ్చాడు, కోరుకోగానే తెలుసు అతనికి పరమేశ్వరుడికి వీడు వచ్చి నా మీద చేయి పెడతాడని తెలుసు. అయినా కానీ వరాలను ఇచ్చాడు. ఎవరో వచ్చి ఏది అడిగినా కూడా ఒక అమ్మ ఒక ఆవిడ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఒకసారి వచ్చి రోకలి దెబ్బలు తిన్నాడు. ఒకానొక సమయంలో ఒక పుత్రుడు చనిపోతే ఆ పుత్రుడిని బ్రతికించడానికి తాను పుత్రుడై వచ్చాడు. ఈ విధంగా పరమేశ్వరుడు చాలా దిగి వస్తాడు. అలా దిగి వచ్చినటువంటి వరప్రధానమైనటువంటి ఘట్టమే బాణాసుర వృత్తాంతం అని. బాణాసురుడు అనేటువంటి వాడు ఎవరంటే బలి చక్రవర్తి ఉన్నారు కదా మనకు, ప్రహ్లాదుని యొక్క మనవడు, ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు యొక్క కుమారుడు బలిచక్రవర్తి యొక్క కుమారుడు బాణాసురుడు అని ఒక రాక్షసుడు. ఈ బాణాసురుడు అనేటువంటి రాక్షసుడు ఒకానొక సమయంలో వీడు శివభక్తుడు. బాణాసురుడు అనేటువంటి వాడు శివభక్తులు అగ్రగణ్యుడిగా కూడా చెప్పబడుతూ ఉంటాడు. ఈ శివభక్తుడు ఏం చేశాడంటే ఒకానొక సమయంలో కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళి ఆయనకు మొత్తం కూడా 1000 చేతులు ఉన్నాయి.
ఆయనకు ఉన్నటువంటి 1000 చేతులతో కూడా 500 రకములైనటువంటి వాద్య పరికరాలని తీసుకున్నారు. సంగీత వాయిద్య పరికరాలు ఏవైతే ఉన్నాయో భేరి, మృదంగ, మద్దల, కాహల, దుందుబి, తురియ, తుంబురు, వీణ, వేణు, నూపుర, మట్టుక, టింటిమ, డమరుక, జంజరి, చల్లరి, తబల, శంఖ, ప్రణవ, పహలాది 18 వాద్య ఘోష అని చెప్పేసి అని ఇట్లా ఈ విధమైనటువంటి వాద్యములు ఉన్నాయి. వీణ, వేణువు, మృదంగం ఇవన్నీ కూడా తీసుకున్నాడు. ఇవన్నీ తీసుకుని ఆయన యొక్క 500 చేతులతో విస్తృతంగా వాయిస్తూ పరమేశ్వరుడి యొక్క తాండవం చేస్తూ ఉంటే, మామూలుగా నిన్న చెప్పాను వాగ్దేవి ధృతవల్లకి శతముఖో వేణు పద్మజ అని చెప్పేసి ప్రదోష కాలంలో దేవతలందరూ కూడా అక్కడ చేరుతూ ఉంటారు. అక్కడ చేరి ఆయన తాండవం చేస్తూ ఉంటాడు. జటాట విగ్గల జల ప్రవాహ పావిత స్థలే గలేవలం బెలంబితం భుజంగతుంగ మాలికం ఢమడ్డమడ్డమన్నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం అంటూ ఆయన చాలా గొప్పగా తాండవం చేస్తున్న వీణ మేఘ మండల విరుద్ధ దుర్ధరస్ఫురత్ కుహు నిషీదిని తమ ప్రబంధ బంధ కందుర నిలింప కుహు నిషీదిని తమ ప్రబంధ బంధు కందర నిలింప నిర్జరీధరస్తనోతి కృత్య సింధుర కళా నిదాన బంధుర శ్రియ జగద్దురందర ప్రపుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభా విలంభికంద కందర రుచి ప్రబంధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మకచ్చిదం గజచ్చిదంత కచ్చిదం తమంత కచ్చిదం భజే అఖర్వ సర్వ మంగళ కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంచకం భజే అని ఒక అద్భుతంగా నృత్యం చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అలా నృత్యం చేస్తున్నటువంటి పరమేశ్వరుడు అలా నృత్యం చేస్తున్నాడు. అక్కడ ఈయన ఇట్లాంటి గొప్పనైనటువంటి వాద్యములను వాయిస్తూ ఉన్నాడు. అలా వాయిస్తున్నటువంటి ఆ బాణాసురుడు ఆ బాణాసురుడిని చూసి పరమేశ్వరుడు చాలా సంతోషం చెందాడు. ఆయన తాండవం అంతా అయిపోయింది. దేవతలందరూ కూడా ఎవరి స్థానాలలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బాణాసురుడు ఒక్కడు ఉన్నాడు. ఏంట్రా ఇంకా ఉన్నావు అంటే, నేను ఇంతగా చేశాను కదా, నువ్వు సంతృష్టి పొందావా అని అడిగాడు. అవునంటే, అవును నువ్వు చాలా గొప్పగా వాయించావు, నీ దానికి పరమ సంతృష్టిని పొందాను. సరే నువ్వేమో కోరుకోవాలనుకుంటున్నావు కదా, ఏం కోరుకోవాలనుకుంటున్నావో కోరుకో అని చెప్పేసి అన్నారు. ఆయన అప్పుడు పరమేశ్వరుని మళ్ళొక్కసారి స్తోత్రం చేశాడు. ఆయన చేసినటువంటి స్తోత్రం చూడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శ్లోకం అనేటువంటిది కూడా చాలా గొప్పదిగా చెప్తూ ఉంటారు. ఇది మా భాగవతంలోని శ్లోకం. భాగవతంలో తెలుగు భాగవతానికి ఎంత శక్తి, తెలుగులో అన్ని ట్రాన్స్లేషన్ ఎన్నో ట్రాన్స్లేషన్స్ జరిగాయి, అంటే సంస్కృతంలో ఉన్నటువంటి వాటికి. కానీ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పటికీ కూడా ఆ సంస్కృతంలో ఉండేటటువంటి పుస్తకంతో సమానమైనటువంటి పుస్తకం ఏదైనా ఉంది అంటే అది ఒక భాగవతం మాత్రమే. భాగవతం మాత్రమే సంస్కృతంలో ఉన్నటువంటి దానికి తెలుగులో ఉన్నటువంటి దానికి సమానమైనటువంటి స్థాయి ఇస్తారు. కాబట్టి ఇది భాగవతంలోని శ్లోకం. దీన్ని కూడా గొప్పనైనటువంటి శ్లోకంగా పెద్దల చేత కీర్తింపబడినటువంటి శ్లోకం. శంకర భక్త మానసవ శంకర, మనకు తెలుగు వచ్చు కాబట్టి మనకు చాలా సులభంగా కూడా అర్థమవుతుంది. దుష్టమదా సురేంద్రన శంకర పాండునీల రుచి శంకరవర్త నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ మిత్ర యోగి పంకజాప్త నిజ తాండవ కేలన భక్త పాలన. ఇది ఆయన చేసినటువంటి స్తోత్రం, బాణాసురుడు చేసినటువంటి స్తోత్రం. శంకర శంకరోతి ఇది శంకర అంటే శుభములు కల్పించేటటువంటి వాడు. భక్త మానసవ శంకర, భక్తుల యొక్క మనస్సును రంజింపచేయువాడు. తరువాత దుష్ట మదా సురేంద్రణ అంటే దుష్టులైనటువంటి అసురులనందరినీ కూడా సంహరించేటటువంటి వారు. పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ, ఇక్కడ పాండువర్ణము అంటే తెల్లని శరీర వర్ణం కలిగినటువంటి వాడు. నీలవర్ణం అనేటువంటిది కంఠమును ధరించి ఉన్నటువంటి వాడు. కంఠమున నీలవర్ణం ధరించి శంకరుడు మొత్తం తెల్లగా ఉన్నటువంటి వాడు. పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ, భోగి అంటే పాములను కంకణములుగా ధరించినటువంటి వాడు. పార్వతీ హృదయ కైరవ మిత్ర, పార్వతీదేవి హృదయమైనటువంటి కమలమునకు కైరవ మిత్ర చంద్రుని వంటి వాడు. తరువాత యోగి పంకజాప్త, యోగుల యొక్క హృదయం అనేటువంటి కమలములకు పంకజాప్త అంటే సూర్యుని వంటి వాడు. పద్మములకు నిజ తాండవ కేలన, నిజమైనటువంటి తాండవం చూడాలి అంటే నాట్యశాస్త్ర పరంగా ఎక్కడ కూడా దోషములు లేనటువంటి తాండవం చూడాలి అంటే పరమేశ్వరుని యొక్క తాండవమే చూడాలి. కాబట్టి నిజ తాండవ కేలన భక్త పాలన అని బాణాసురుడు స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం చేసిన తర్వాత ఏం వరం కావాలో కోరుకు అంటే వీడు ఒక విచిత్రమైనటువంటి వరం కోరాడు. చూడండి, దేవ మదీయ వాంఛితము తేటపడనిటు విన్నవించదన్ నీవును నద్రినందయు నెమ్మిని నాపురి కోట బాకిటన్ కావలియుండి నన్ను కృప చూడు కావుము భక్త ఫలప్రదాత యో భవారి నీ చరణ పద్మములెప్పుడు నాశ్రయించదన్ అన్నాడు. మీరు చూడండి, ఇక్కడ వీడు కోరుకున్నటువంటి కోరిక ఏంటంటే
నువ్వు పార్వతీదేవి ఇద్దరు కూడా నా యొక్క శోణపురం, ఆయన శోణితాపురాన్ని పరిపాలన చేస్తూ ఉండేవాడు. శోణితాపురం ఏదైతే ఇప్పటికి కూడా అస్సాంలో ఉంది, శోణిత్పూర్ అని దానికి పేరు మారింది అనుకోండి. శోణితాపురం అనేటువంటిది అస్సాంలో ఇప్పటికీ కూడా ఉంది. అక్కడ అని మేము అక్కడ ఉంటామో, అక్కడ ఉండేటటువంటి మా పురం ఏదైతే ఉందో, మా గ్రామం ఏదైతే ఉందో, ఆ రాజధాని యొక్క బయట నువ్వు కాపలా కాయాలి. చూడండి, పరమేశ్వరుడు ఒకసారి ఆయన అనుగ్రహిస్తాను అంటే ఎంత లేఖ అయినటువంటి కోరిక కోరాడు. విష్ణుమూర్తి అయితే దీనికి ఒప్పుకునేవాడు కాదేమో, కానీ పరమేశ్వరుడు కాబట్టి లొంగి వచ్చి, సరే నీ యొక్క ఎలా ఉండాలి, నువ్వు ఒక్కడి వస్తే చాలదు, నేను డ్యూటీ ఇప్పుడు డ్యూటీ అంటే ఎలా చేస్తారండి, మామూలుగా పూర్వకాలంలో ఎలా ఉండేది, ఇంట్లో స్త్రీలు ఉండేవాళ్ళు, చక్కగా బయటికి వెళ్లి పురుషుడు అర్థ సంపాదన చేస్తూ ఇంటికి వచ్చేవాడు. అలా కాదు, అది నువ్వు వాచ్మెన్ డ్యూటీ ఇక్కడ చేసి మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్తానంటే 24/7 నువ్వు ఇక్కడ ఉండాలి. 24/7 నువ్వు కైలాసాన్ని విడిచిపెట్టేసి ఇక్కడ మా ఇంటి ఎదురుగా అందున వాచ్మెన్లకు ఇంతకు ముందు ద్వారపాలకులకు పెద్దగా ఆచ్ఛాదనం కూడా వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని ఆచ్ఛాదనాలు వేస్తూ ఉన్నారు పక్కన, గేట్ పక్కన, కానీ పూర్వం ఆచ్ఛాదనలు కూడా ఉండేవి కాదు. కాబట్టి అట్లా నువ్వెప్పుడు కూడా ద్వారపాలకుడుగా నిలబడి, ఇక్కడ కైలాసానికి నంది ఏ విధంగానైతే ద్వారపాలకుడుగా ఉంటాడో ఆ విధంగా నువ్వు, నీతో పాటు పార్వతీదేవి ఇద్దరూ కలిసి మాకు ద్వారపాలకులుగా ఉండాలి. నువ్వు ఒక్కడు వస్తే చాలదు, పార్వతీదేవి కూడా రావాలి. పార్వతీదేవి ఇద్దరు వస్తే వీళ్ళందరూ ఊరుకుంటారు, ప్రమదులు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఇద్దరు కూడా, నీవు అద్రినందనయు అన్నాడు ఇక్కడ. అద్రినందన అంటే పార్వతీదేవి కూడా నా పురి కోటవాకిటం కావలియుండవలేయు, నన్ను కృపగావుము భక్త ఫలప్రద. ఎంత స్వార్థమో చూడండి, తనను రక్షించడం కొరకు, అంటే తను రక్షపడడం కొరకు, తను భోగాలు అనుభవించడం కొరకు. ఎప్పుడు కూడా భోగాలు అనుభవించేవాడు లోపల ఉంటాడు, ఇంటి లోపల. భోగాల్ని కాపలా పెట్టేటటువంటి వాళ్ళు బయట ఉంటూ ఉంటారు. ఈ విధంగా ఆ పరమేశ్వరుణ్ణి కాపలాదారుగా చేశాడు వీడు. కావుము భక్త ఫలప్రదాత యో భవ భవారి, నీ చరణ పద్మములు ఎప్పుడు ఆశ్రయించదని. ఇక్కడ మళ్ళీ ఇంకా భక్తి ఒకటి, ఈ భక్తిగా ఉన్నానని చెబుతూనే పరమేశ్వరునికి ఇప్పుడు ప్రేమ ఉందనుకో. భక్తి అంటే ఏంటండి, పరమ ప్రేమానురూప ప్రేమ ఉంటని భక్తి. ప్రేమ లేకపోతే భక్తి అని చెప్పను దాన్ని. ప్రేమ ఉంటేనే భక్తి. ప్రేమ అంటే అవతల వాడి యొక్క సుఖమునకు ఏదైతే కారణమైతుందో వాటన్నిటిని సమకూర్చడం ప్రేమ. కానీ వాడు కష్టపడుతూ ఉండి నేను ప్రేమిస్తున్నాను అంటే కుదరదు. వాడిని కష్టపెడుతూ ప్రేమిస్తున్నానండి నేను వాడిని అంటే కుదరదు. కాబట్టి వాళ్ళని కష్టపెట్టడం ప్రేమ కాదు, వాళ్ళను సుఖపెట్టడం, సుఖానికి కావలసినటువంటి భోగములను సమకూర్చడమే ప్రేమ. కానీ వీడేం చేస్తున్నాడు, మేము చరణ పద్మములు ఆశ్రయిస్తాను, నేను భక్తిగా ఉన్నాను, నాకు ఈ కోరికను నెరవేర్చు అంటే, సరే ఎంత 500 చేతులు 1000 చేతులతో ఇంత గొప్పనైనటువంటి వాద్యములు వాయించాడు కదా అనేటువంటి ఉద్దేశంతో సరే అని, ఆయన ఎంత గొప్పవాడు అంటే పరమేశ్వరుడు ద్వారపాలకుడుగా ఒప్పుకున్నాడు. ఇంత గొప్పనైనటువంటి, అంటే తనను తాను సమర్పించుకునేటువంటి వరప్రదానం ఎవరు చేయగలరండి? దీనికి ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ పరమేశ్వరుడు ఒప్పుకున్నాడు. అంటే ఇలా ఎప్పుడైతే పరమేశ్వరుడు ఒప్పుకున్నాడో వీడికి కొన్ని రోజులకు ఆగలేదు. పరమేశ్వరుడు ద్వారపాలకుడుగా ఉండగా ఎవరు కూడా బాణాసురుణ్ణి చెనకగలిగేటటువంటి వాళ్ళు లేరు. బాణాసురుణ్ణి చెనకాలి అంటే పరమేశ్వరుణ్ణి మొట్టమొదట ఓడించాలి. కాబట్టి ఆయన పరమేశ్వరుణ్ణి ఓడించడానికి ఎవ్వరూ కూడా ముందుకు రావటం లేదు. కొన్ని రోజులకు వాడికి ఏమైందంటే ఎవరితోటైనా యుద్ధం చెయ్యాలి అనేటువంటి కాంక్ష పెరిగింది. యుద్ధానికి ఎవరు రావటం లేదు. ఎందుకు? ఒక బాగా క్రికెట్ ఆడేవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి క్రికెట్ ఆడకపోతే వాడికి మనస్సు ఎందుకు ఆగదు. ఎలాగైనా క్రికెట్ ఆడాలి ఆ రోజు, ఎలాగైనా ఎటువంటి పనులున్నా సరే క్రికెట్ ఆడిన తర్వాత వేరే పనులన్నీ కూడా, ఆ ఆట అనేటువంటి వాడికి. అలాగే ఇక్కడ వీడికి కూడా ఎప్పుడు యుద్ధం చేసేటటువంటి వాడు పరమేశ్వరుడు ద్వారపాలకుడుగా ఉండక ముందుకు. ఇప్పుడు ఎవరిని యుద్ధానికి రమ్మన్నా కానీ యుద్ధానికి రావటం లేదు. వీడికి ఎక్కడ బెంగ పట్టుకుంది. అప్పుడు మళ్ళీ పరమేశ్వరుని దగ్గరకు ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ పరమేశ్వరు ఉన్నాడు కదా. చూడండి, ఆ దేవ జగన్నాథ దేవేంద్ర వందిత విదత చారిత్ర సంతత పవిత్ర హాలాహలధర హిరాజకేయూర బాలిందుభూష సద్భక్త పోష సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతీ హృదయేష భవ వినాశం రజతాచల స్థాన గజచర్మ పరిధాన సురవైరి విధ్వస్త శూలహంతం లోకనాయక సద్భక్త లోకవరత సురిచలాకార మునిజన స్తుత విహార భక్త జన మందిరాంగణ పారిజాత నిన్ను నెవ్వడు మతిసేజ నేర్చున భవ అని స్తోత్రం చేసి, అనిలో నన్ను నెదెచ్చి బహుబల శౌర్య స్ఫూర్తి పోరాడ జాలిన వీరుండొకడైనను పందెమునకు లేడయ్య భూమండలమున ననయంభు
భవదగ్ర దత్త కరా సహస్రంబు కండూతి వాయు నుపాయంబు లేదయి భరము నెట్లోర్తు నూమ భరము నెట్లోర్తును ఉమానాయక అని చెప్పేసి ఆలోచన చేస్తే, అంటే ఇప్పుడు నా చేతులకు పని లేకుండా అయిపోయింది. ఇన్నాళ్ళు ఈ చేతులతో ఎంతో మందిని సంవరిస్తూ వచ్చాను. కాబట్టి నాకు చేతులకు ఏదైనా పని చెప్పు అని చెప్పేసి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే, అప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి ఈ పద్యం. హుంకార కంకణ క్రీంకార శించిని ఠంకార నిర్ఘోష సంకులంబు చండదోర్దండ బాస్పన్ మండలాగ్ర ప్రకాండ ఖండిత రాజ మండలంబు శూలాహతక్షతోద్వేల కీలాల కల్లోల కేలి సమాలోకనంబు శుంభదున్మద కుంభి గుంపస్థల ధ్వంస సంభూత శౌర్య విజృంభణంబు గలుగునుద్దామ భీమ సంఘామ కేలి ఘన పరాక్రమ విక్రమ క్రమముగాగా జరపలేనట్టి కరములు కరము దుఃఖ కరములగుగాక సంతోష కరములగునే అని ఇప్పటి వరకు కూడా ఈ కంకణములు కట్టుకున్నటువంటి కంకణములు ఘలఘలమంటూ ఉండగా ఒక్కొక్కని యొక్క శిరస్సును ఖండించేటటువంటి వాడిని, ఆ గజముల మీదకి ఎక్కి ఆ గజముల్ని సంహరించేటటువంటి వాళ్ళని, అవన్నీ భీకరంగా అరుస్తూ ఉంటే దాన్ని చూసి ఆనందిస్తూ ఉండేటటువంటి వాడిని, ఆ భీకరమైనటువంటి ఆ సంగ్రామ సన్నివేశాలను చూడక ఎన్నాళ్ళు అవుతుందో అని చెప్పేసి పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి నువ్వే నాతో యుద్ధం చెయ్యి అని పరమేశ్వరుణ్ణి కోరాడు. ఒరే, నీతో నేను యుద్ధం చెయ్యను, ఎందుకంటే రక్షిస్తానని నీకు మాట ఇచ్చాను. నేను ద్వారపాలకుగా ఉంటే నిన్ను రక్షిస్తానని నేను మాట ఇచ్చాను. కానీ నువ్వు నాతో యుద్ధాన్ని కోరుకుంటున్నావు కాబట్టి నాతో సమానమైనటువంటి వాడు నీతో యుద్ధం చేస్తాడు అని చెప్పేసి పరమేశ్వరుడు వినుమూఢ హృదయ నీకే తన ముప్పు డకారణంబుగా దారునిపై కూలును నప్పుడు నీ భుజావలి దునియగా వాణితోనని గల్గున్ నా అంతటి వాడు నీ వచ్చి నీ భుజాలకు ఉండేటటువంటి తీట తీరుస్తాడు, ఆగు అని చెప్పేసి అప్పుడు అక్కడ ఉండేటటువంటి బాణాసురుడితో పరమేశ్వరుడు పలికాడు. పలికిన తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రద్యుమ్నుడు ఉషాపరిణయం ఉంది కదా, ఆ ఉషాపరిణయ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు వాడి యొక్క చేతులన్నిటిని ఖండించి ఒక 4 చేతులు మాత్రం ఉంచుతాడు. అటువంటి సందర్భంలో ఆ పరమేశ్వరుడు కూడా ఇద్దరు కూడా ఆలింగనం చేసుకుంటారనేటువంటి సన్నివేశంతో ఇక్కడ నాకు బాణాసురుని యొక్క వృత్తాంతం ముగుస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించవలసింది, మనకి ఇప్పుడు కావాల్సినటువంటి కంటెంట్ ఏంటంటే, పరమేశ్వరుడు అనేటువంటి వాడు ఎంత లొంగి వస్తాడు భక్తుల కోసం, ఎంత లొంగి వస్తాడనేటువంటిది, ఒక ద్వారపాలకుడిగా రావడానికి ఒప్పుకున్నాడంటే ఎంత గొప్పనైనటువంటి, అంత గొప్పగా భక్తుల కోసం లొంగి వస్తాడు అనేటువంటి విషయం మనకి వరప్రధాన ఘట్టంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఇటువంటి మనకు పరమేశ్వరుని యొక్క చేతుల్ని మనము ధ్యానం చేయాలి. పరమేశ్వరుని యొక్క చేతుల్ని ధ్యానం చేస్తే మనకు రక్షణ అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది, కావలసినటువంటి కామ్యములు అనేటువంటివి నెరవేరుతాయని మనకు శాస్త్రముల్లో చెప్పబడింది. ఇక్కడితో మనము ఈ రోజు 5వ రోజు క్లాస్ ని పూర్తి చేసుకున్నాం. నేను మంగళం చెప్తాను. మంగళం చెప్పిన తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వమంగళ స్వరూపాయ శ్రీనగేంద్ర నివాసినే గంగాధరాయ నాదాయ శ్రీగిరీశాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. గజాననాయ గాంగేయ సాదాయ సదాత్మనే గౌరీ ప్రేతనోజాయ గణేశాయాస్తు మంగళం సర్వం శ్రీ ఉమామేశ్వర దివ్య పాదారవిందార్పణమస్తు. స్వస్తి.